సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ తెలంగాణలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. వరంగల్లోని హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర నేతలు హాజరు కానున్నారు. అక్కడ ఏర్పాట్లపై మా ప్రతినిధి వెంకట్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరో సాహసానికి శ్రీకారం చుట్టబోతుంది. సెప్టెంబర్ 17 అది తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఇందుకు వరంగల్లో ప్రధాన వేదిక కాబోతుంది. వరంగల్ కేంద్రంగా సెప్టెంబర్ 17ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని పెద్ద పెట్టున డిమాండ్ చేస్తూ వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి పాల్గొనబోతున్నారు. దాదాపు 1,00,000 మందిని ఇక్కడికి తరలించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున జనాన్ని కూడా సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ సభను అలంకరిస్తున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా, పిడుగులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా కూడా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొన్ని రేకుల షెడ్ చూస్తున్నాం. కోల్కతా నుంచి పర్టికులర్గా ప్రత్యేకించి కోల్కతా నుంచి కొంతమంది కార్మికులను ఇక్కడికి తెప్పించారు. రేకులు, తర్వాత మిగిలిన ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా కోల్కతా తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచార సామాగ్రిని కూడా తరలించారు. డయాస్ కూడా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తులో ఉండే విధంగా డయాస్ను అలంకరించారు. డయాస్ మీద ఒకసారిగా 50 మంది నేతలు కూర్చునే విధంగా కూడా అలంకరించారు. సో మొత్తానికి రేపు మధ్యాహ్నం జరగబోయే అమిత్ షా బహిరంగ సభ అనేది అటు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు ఒక చర్చను దారితీసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు దాదాపు 17 నిమిషాల నిడివి గల ఒక సీడీని కూడా ఓపెన్ చేసే ప్రదర్శించే అవకాశం ఉంది. సార్ చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మొన్నవరకు మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినాం. మీ పార్టీ నుంచి కూడా మీరు రాష్ట్ర కన్వీనర్ కూడా. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో విమోచన, విద్రోహం, విలీనం ఈ మాటలు ఎందుకు అనవసరంగా వస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న కామెంట్స్ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? తెలంగాణ ఒకవేళ నిజాం మొదలే ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి ఉంటే అది తెలంగాణ విలీన దినం అయి ఉండేది. కానీ ఒక పోరాటం, బ్రహ్మాండమైన పోరాటం తర్వాత విమోచన విముక్తి అయిన తర్వాత విలీనం జరిగింది. కాబట్టి ఇది ఒక విమోచన, విముక్తి తర్వాత విలీనం. కాబట్టి ఈ 3 పదాలలో పెద్ద తేడా లేదు. విద్రోహం అనడానికైతే మనం ఇప్పుడు రాజశేఖర గారు, మీరు పార్టీ సీనియర్ నేత, అన్ని విభాగాలు కూడా పనిచేశారు. మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. తెలంగాణలో స్వయం పాలన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఈ డిమాండ్ను తెరపైకి తేవడం ఏ మేరకు సంబంధించమన్న ఒక ప్రశ్న వస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గత 13 సంవత్సరాల ఉద్యమ సందర్భంగా అసలు ఈ ప్రపంచం మీద కార్యక్రమాలు, స్వాతంత్రం వచ్చిన దినాన్ని జరుపుకొని సమాజం కేవలం ఒక తెలంగాణ సమాజం మాత్రమే ఈ ప్రపంచంలో. ఇది అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి, ఆత్మ గౌరవం లేని పరిస్థితి అని చెప్పి కేసీఆర్ గారు పదే చెప్పడం జరిగింది. అయితే ఈ దినాన్ని అధికారికంగా జరుపుకోవాలనే ఒక డిమాండ్ ఆనాడు కేసీఆర్ చేసినారు. ఇవాళ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినని మేము అనుకున్నాం. చేయనందువల్ల మేము ఒత్తిడిని పెంచేందుకు కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 17 అనేది ఆ సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ పార్టీ, అందులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర మంత్రులు కావచ్చు, తర్వాత రాష్ట్ర బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఆ పార్టీలోని వివిధ హోదాలో ఉన్న వారంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సో రేపు అమిత్ షా కూడా తెలంగాణ విమోచన దినంపై, తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయంపై మాట్లాడే అవకాశం కూడా ఉంది. రేపు అమిత్ షా ఏం మాట్లాడతారు, తెలంగాణపై ఆ పార్టీ వైఖరి కూడా ఏ విధంగా ఉండబోతుంది, తేటతెల్లం కాబోతుంది. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, NTV, వరంగల్.